అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ డిఎస్సి దీని గురించి కూడా ముందు మనం ఒక 2 సారి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఎలా మెరిట్ బేస్ చేశాము, మనం ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఎలా కమిటీస్ ఫామ్ చేసి స్క్రూటనైజ్ చేశాము, గ్రీవెన్స్ రిట్రెసల్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా క్యాండిడేట్ వైస్ దేర్ వర్ అలిగేషన్స్ కూడా మనకు వచ్చింది. ప్రతి క్యాండిడేట్ వైస్ వచ్చిన అలిగేషన్ కూడా సెక్రటరీ సార్ కావచ్చు, నేను అందరూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. బట్ రీసెంట్గా మళ్ళీ ఇంకా కొన్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్ అనేది కూడా రైజ్ అవుతుంది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేయడానికి మనం ఫాలో చేసిన ప్రొసీజర్, దాంట్లో ఉన్న మెరిట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పడానికి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఎంత క్లియర్గా ఎంత మెరిట్ బేస్ చేశామంటే దానికి వీ హ్యాడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కమిటీస్ ఆల్సో. అండ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. దాని గురించి అందరికీ కూడా క్లారిటీగా చెప్పాలనేది కోసం మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ స్పోర్ట్స్ డిఎస్సి దానిపైన ఫస్ట్ మొదలు పెడతాం. సో స్పోర్ట్స్ డిఎస్సి కింద తీసుకుంటే మనకి 421 అనే సీట్స్ ఉంది. ఫస్ట్ నంబర్ ఆఫ్ నోటిఫైడ్ స్పోర్ట్స్ కోటా సీట్స్, దానికి మనకి అప్లై చేసిన క్యాండిడేట్స్ 3600 క్యాండిడేట్స్ ఫార్ 5326 అప్లికేషన్స్గా పెట్టారు. సో దీంట్లో మనకి ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ స్టేట్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి మనం పంపించిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 382 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్ కూడా మనకి 5th month of 2025 నుంచి 8th month of 2025 దాకా జరిగింది. సో ఇది ప్రాసెస్ ఫ్లో అని మనం తీసుకుంటే ఫస్ట్ టైం మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఆఫ్ 3% స్పోర్ట్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో స్పోర్ట్స్ పిల్లలకి 3% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ జాబ్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. దీనికి మనం 421 సీట్స్ ఆఫ్ స్పోర్ట్స్కి నోటిఫికేషన్ మెగా డిఎస్సి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా పబ్లిష్ చేశాము. దాంట్లో వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్, దేనికి మనం హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఇస్తాము, దేనికి మనం బ్యాకప్ రిక్వైర్డ్, దేనికి ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది, నేషనల్కి ఫస్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, ఇలాంటి ఆర్డర్స్ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మనకి రిసీవ్ అయిన అప్లికేషన్ లైక్ ఐ ఆల్రెడీ సెడ్ 5326 అప్లికేషన్స్ అనేది మనకి రిసీవ్ అయింది. సో అప్లికేషన్ రిసీవ్ అయిన వెంటనే ఫస్ట్ స్క్రూటినీ కమిటీ అనేది ఫామ్ చేశాం. దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, స్క్రూటినీ కమిటీలో బోత్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా మనం మెంబర్స్ పెట్టాం. చాలా అలిగేషన్స్ రైజ్ చేశారు. టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్కి జాబ్ ఇచ్చారనేది, అది కంప్లీట్లీ ఫాల్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది, వాళ్ళ ఏం స్కోర్ ఉన్నాయి అనేది టెట్లో ఆన్లైన్లోనే మనకి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసి ఈ అప్లికేషన్ని స్క్రూటినీ కమిటీ మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ టెట్ క్లియరింగ్ కావచ్చు, 2 కూడా వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇనీషియల్గా స్క్రూటినీ కమిటీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా పిలిచాం. ఎందుకంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే కూడా ఫిజికల్ ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ని మళ్ళీ వెరిఫై చేయాలి అనేది కోసం 1:5లో మనం క్యాండిడేట్స్ని ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి పిలిచాం. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నది కన్సర్న్డ్ అసోసియేషన్, కన్సర్న్డ్ ఫెడరేషన్ అండ్ కన్సర్న్డ్ యూనివర్సిటీస్. వాళ్ళు ఎక్కడ ఆడారో, ఎవరు వాళ్ళని ఆడిపిస్తారో, దట్ ఈస్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ యూనివర్సిటీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్కి మళ్ళీ యాజ్ గవర్నమెంట్ యాజ్ సాప్ డ్యూటీ మేము దానికి జెన్యునిటీ తీసుకున్నాం. ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ యూనివర్సిటీ దగ్గర పంపించి జెన్యునిటీ తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి స్క్రీనింగ్ కమిటీ కూడా ఉన్నారు. స్క్రూటినీ అయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ దీన్ని వెరిఫై చేసి ప్రతి ఒక్క అసోసియేషన్కి జెన్యునిటీ కోసం పంపించడం జరిగింది. ఇప్పుడు అసోసియేషన్ దగ్గర నుంచి మనకి Form 2 అని ఉంటుంది, ఫెడరేషన్స్ Form 4 అని ఉంటుంది. అది మాత్రం కాకుండా జెన్యునిటీ సర్టిఫికేట్ అనేది కూడా ప్రతి అసోసియేషన్ ఎవరు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో వాళ్ళు సాప్కి అందించడం అనేది జరిగింది. ఆ జెన్యునిటీ అందిస్తే మాత్రమే క్యాండిడేట్స్కి మనం అట్లీస్ట్ కన్సిడరేషన్ ఫార్ డిఎస్సి జాబ్ అనేది చేశాం. అండ్ దాని తర్వాత సాప్ రోల్ దీంట్లో ప్రతి ఒక్కరి దగ్గర జెన్యునిటీ తీసుకొని నెక్స్ట్ దాని ఫర్దర్ మనం టెంటేటివ్ లిస్ట్గా పబ్లిష్ చేసాం. ఇప్పుడు టెంటేటివ్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ మనం గ్రీవెన్స్ పీరియడ్ అనేది ఇచ్చాం. సో ఇది టెంటేటివ్ మనకి లిస్ట్ పబ్లిష్ చేసింది ఆన్లైన్లో చేసినాము అండ్ గ్రీవెన్సెస్ కూడా ఆన్లైన్లోనే రిసీవ్ చేసుకున్నాం.
ప్రతి ఒక్క గ్రీవెన్స్ మనకి ఆన్లైన్లో వచ్చింది, దానికి రిప్లై ఇవ్వడం కూడా ఆన్లైన్లో చేశాం. ఆ రిప్లై ఇచ్చి గ్రీవెన్స్ సాల్వ్ అయిన తర్వాతనే మన స్క్రీనింగ్ కమిటీ అనేది ప్రిలిమినరీ ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేశారు. సో ఈ ప్రిలిమినరీ ప్రయారిటీ లిస్ట్ని ఫర్దర్ స్టేట్ లెవెల్ కమిటీకి అందించడం అనేది జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ లెవెల్లో మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం ఫైనలైజ్ చేసిన ప్రతి ఒక్కటిని వెరిఫై చేసి అక్కడి నుంచి మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫైనల్ స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను మళ్ళీ ఒకసారి ఐ వాంట్ టు ఎంఫసైజ్ ద పాయింట్, సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ తీసుకుని వస్తే కూడా వాళ్ళు దాంట్లో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ అనేది క్యాండిడేట్, నేను ఈ గేమ్ ఈ సంవత్సరం ఇక్కడ ఆడాను, సో అండ్ సో ఇస్ మై మెరిట్ అనేది పెడితే కూడా మనం కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా జెన్యునిటీ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనకి? బికాస్ ఒక అసోసియేషన్ మనం ఎలా వాళ్ళు రికగ్నైజ్ అని తెలుసుకుంటామంటే మన SAPలో గుర్తింపు, అది మాత్రం కాకుండా సెంట్రల్ లెవెల్లో ఫెడరేషన్ అని ఉంటుంది. ఆ ఫెడరేషన్కి కన్సర్న్డ్ అసోసియేషన్ అఫిలియేట్ అయ్యి ఉండాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన ఇండియన్ టీం ఒలింపిక్స్ వెళ్తున్నారు, ఏషియన్ వెళ్తున్నారు, మన గవర్నమెంట్ నుంచి పంపిస్తే ఆ టీంని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకోరు. ఖచ్చితంగా టీం అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో అఫిలియేట్ అయి ఉన్న ఫెడరేషన్ ద్వారానే వెళ్ళాలి. ఆ ఫెడరేషన్కి స్టేట్ నుంచి మెంబర్స్ ఎక్కడ నుంచి వస్తారు, అసోసియేషన్ నుంచి మాత్రమే వెళ్ళగలుగుతారు. దీంట్లో చాలా మనకి హైకోర్టు కేసెస్ కావచ్చు, గుజరాత్ హైకోర్టు, సుప్రీం కోర్ట్, అన్నిట్లో కూడా కేసెస్ అండ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి దట్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వీళ్ళకే రైట్స్ ఉన్నాయి టు సెండ్ ద రికగ్నైజ్డ్ టీమ్ మెంబర్స్. మన స్టేట్లో నుంచి అంటే మన అసోసియేషన్ ద్వారానే వెళ్ళాలి, ఫెడరేషన్ నుంచే నేషనల్ టీమ్ వెళ్తారు అండ్ ఒలింపిక్స్ ఫర్దర్. సో ఇలానే మనకి చైన్ ఆఫ్ కమాండ్ ఇన్ స్పోర్ట్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ మనం ఇచ్చిన తర్వాత కూడా అండ్ ఫైనల్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా గ్రీవెన్సెస్ మనకి రావడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 88 గ్రీవెన్స్ వచ్చింది. ప్రతి గ్రీవెన్స్ని కూడా మళ్ళీ జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా పంపించి మనం రిప్లై ఇస్తున్నాం. ఇది కూడా మనకి సార్ట్ అవుట్ అనేది చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, హైకోర్టులో కూడా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కేసు కూడా వెరిఫై చేశాము. సో గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇది అడ్రస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైల్ అయిన నంబర్ ఆఫ్ కేసెస్ 69 కేసెస్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా అలిగేషన్స్ వచ్చింది ఆన్ ఫేక్ జెన్యునిటీ లేని సర్టిఫికేట్స్ అని చెప్పారు. ఇలాంటి కేసెస్ ఏది కూడా హైకోర్టులో లేదు. మనకు వచ్చిన గ్రీవెన్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ నాకు ప్రయారిటీ రాలేదు, నాకు ముందు వచ్చి ఉండాలి అలాంటి గ్రీవెన్స్ తప్ప ఫేక్ అండ్ నాన్ జెన్యున్ సర్టిఫికేట్స్ SAP తీసుకుంది అన్న దీంట్లో గ్రీవెన్సెస్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లీగల్ పొజిషన్, ఇప్పుడు నేను దీని ముందు కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ జెన్యునిటీ ఇవ్వడంలో. ఇది మెనీ కేసెస్ మనకి ఆ కేసెస్ నుంచి లీగల్ పొజిషన్ అనేది డిరైవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రికగ్నైజ్డ్ అథారిటీ ఎవరు అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి రికగ్నైజ్డ్ అసోసియేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళకే ఆ కంపీటెంట్ అథారిటీ అనే పవర్స్ ఉంది. రోల్ ఆఫ్ SAP దీంట్లో ఏమున్నాయంటే జెన్యునిటీ ఆఫ్ ద సర్టిఫికేట్ని వెరిఫై చేయాలి. ఎలా? బై అబ్టైనింగ్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్ అనేది ఉంటుంది. అండ్ రూల్ ఆఫ్ గవర్నమెంట్ దీంట్లో ఏమంటే నాట్ డిటర్మైనింగ్ ద స్పోర్టింగ్ అచీవ్మెంట్, వాళ్ళు ఏం అచీవ్మెంట్ అనేది మనం డిటర్మైన్ చేయడం కాదు, అసోసియేషన్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు అబ్టైన్ ఇట్ అండ్ చెక్ ఫర్ ద జెన్యునిటీ ఆఫ్ ఇట్ అనేది. అండ్ ఈ వెరిఫికేషన్ బేసిస్లో మనం గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా లీగల్ బేసిస్లో ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్స్ ఆర్ అన్రికగ్నైజ్డ్ అసోసియేషన్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు, దట్ ఈస్ అ గ్రౌండ్ ఆఫ్ రిజెక్షన్. అండ్ నాన్ జెన్యున్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఉంటే దాన్ని మనం తీసుకోకూడదు. అండ్ అప్పుడుకు ఉన్న గవర్నమెంట్ జీవోస్ ఫాలో కాకుండా మనం ఏ ఒక ప్రాసెస్ కూడా చేయకూడదు. వీ షుడ్ అబైడ్ బై ద జీవోస్ అండ్ రూల్స్ ఇన్ ప్లేస్ అనేది మనకున్న లీగల్ పొజిషన్. సో ఆర్బిట్రలీ గవర్నమెంట్ వెన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ జెన్యునిటీ ఇస్తున్నప్పుడు, వాళ్ళ టీమ్కి అయిన మెరిట్ అండ్ ప్రూఫ్ ఇస్తున్నప్పుడు ఆర్బిట్రీ rejection by the government is not legally feasible. They are the rightful authority to give the certificate and also the certify the genuineness. ఈ రెండు మనం కన్ఫర్మ్ చేసిన తర్వాతనే క్యాండిడేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సిమిలర్ కేస్ షేక్ అన్వర్ బాషాది, ఇది కూడా జూడోలోనే వచ్చింది. సిమిలర్ ఇష్యూ ఆఫ్ ఫేక్ అండ్ నాట్ జెన్యున్ క్యాండిడేట్స్ అనేది రైజ్ చేశారు.
మనం కూడా మళ్ళీ రీవెరిఫై చేసి చూస్తున్నప్పుడు వీ హ్యావ్ అబ్టైన్డ్ ఎవ్రీ జెన్యునిటీ రిక్వైర్డ్. ప్రతి ఒక్క జెన్యునిటీ కావచ్చు, ఫామ్ 2 కావచ్చు, ఆ క్యాండిడేట్కి మనం జాబ్ ఇవ్వందు ముందు వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఒక ఐరనీ ఏమంటే, ఇప్పుడు రైజ్ అవుతున్న ప్రతి ఒక్క ఫేక్ అండ్ నాట్ జెన్యున్ అని చెప్తున్న కేసెస్ గురించి గ్రీవెన్స్ అనేది ఇప్పుడు దాకా ఏది కూడా మనకి ఫైల్ అవ్వట్లేదు. మనం సార్ట్అవుట్ చేసినప్పుడు టెంటేటివ్ ఇచ్చినప్పుడు గ్రీవెన్స్ లేదు, దాని తర్వాత కూడా దాని గురించి గ్రీవెన్స్ అనేది రాలేదు. మనం చెప్పిన 69 హైకోర్టు కేసెస్లో కూడా నన్ ఆఫ్ ద కేసెస్ దీని గురించి ఒక కేసు అనేది మనకి లేదు. ఫేక్ ఆర్ నాట్ జెన్యున్ ఫ్రమ్ జుడు అనేది మనకి ఎక్కడ కూడా ఫైల్ కాలేదు. కమింగ్ టు ద నెక్స్ట్, ఇంకొక ఇష్యూ, ఇది మనం ఆల్రెడీ 2 times మీడియాలో కూడా చెప్పడం జరిగింది, బట్ స్టిల్ దీంట్లో ఇంకా మళ్ళీ ఫాల్స్ అలిగేషన్స్ అనేది రైజ్ అవుతుంది. ఇన్వాల్వ్మెంట్, అదే ఆడియో రికార్డింగ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది అస్సలు ఇట్ ఈస్ అ ప్రైవేట్ పర్సన్. ఇది ఎందుకు వచ్చిందంటే, మనం వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఒక్క వ్యక్తి, ప్రైవేట్ పర్సన్, ఇంకొక క్యాండిడేట్ ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ దగ్గర మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మీకు మేము జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నలాగా ఫేక్ ఒక ప్రొఫైల్ లాగా పెట్టుకుని అతనితో మాట్లాడడం జరిగింది. దీని వీడియో రికార్డింగ్ చేసి మనకి శాప్కే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చింది. వచ్చిన వెంటనే 7th month of 2025లో మనం ఇక్కడ శాప్ నుంచి రిపోర్టింగ్ టు ద పోలీస్ అనేది చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అనేది కూడా ఫైల్ అయింది. ఈ రోజుకి ఇండివిజువల్ ఎవరనేది పోలీస్ హ్యాస్ ఐడెంటిఫైడ్, వాళ్ళు ఎవరనేది తెలుసు, అతని పైన కేసు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా తన పైన ఫైల్ చేసి ఇట్ ఈస్ అండర్ సబ్జుడైజ్. ఇది ఎక్కడ కూడా డైరెక్షన్లెస్ జస్ట్ మొదలుపెట్టి యాక్షన్ తీసుకోలేదు అనేది కాదు. ప్రతి ఒక్క స్టెప్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము, బోత్ పోలీస్ సైడ్ నుంచి, నెక్స్ట్ లీగల్కి కూడా వచ్చింది. ఇప్పుడు అతని పైన కేసు కూడా నడుస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్షన్, ప్రోయాక్టివ్గా గవర్నమెంటే దీన్ని ఐడెంటిఫై చేసి తీసుకున్న ఒక విషయం. దీంట్లో ఇంకా ఒక 2-3 పాయింట్స్ నేను చెప్పాలి అనుకుంటున్నది. రీసెంట్గా కోర్టులో కూడా కొన్ని డబ్ల్యూపీస్ కాదు, డబ్ల్యూపీస్ క్యాండిడేట్స్ వేసింది అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేస్తున్నాము. పిల్ అనేది వచ్చింది, దాని మీడియాలో ఆ పిల్ అనేది డిఎస్సికి అగేన్స్ట్గా పడిన పిల్, డిఎస్సికి అగేన్స్ట్గా యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అది కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ అనేది అసోసియేషన్స్ మధ్యలో ఉన్న గొడవ. ఇక్కడ ఉన్న చాలా సీనియర్ జర్నలిస్ట్, స్పోర్ట్స్కి మీకు అందరికీ అవకాశం ఉంటుంది. అసోసియేషన్ మధ్యలో ఉన్న ఫ్యాక్షన్స్ కావచ్చు, వాళ్ళ లోపల పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, దానివల్ల ఒక అసోసియేషన్ ఇంకొక అసోసియేషన్ పైన పెట్టిన ఒక అలిగేషన్ అనేది ఈ పిల్. సో ఇది కంప్లీట్లీ మ్యాటర్ అండర్ సబ్జుడైజ్. ఇది డిఎస్సికి సంబంధించింది కాదు. 2017 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రతి యాక్టివిటీ ఆఫ్ ద అసోసియేషన్ పైన ఒకరి పైన ఇంకొకరు పెట్టుకున్న ఒక అలిగేషన్. దీనికి తక్క వాట్ ఎవర్ ఆర్ ద రిక్వైర్డ్ ఎంక్వైరీ అనేది కూడా జరుగుతుంది. దాన్ని మనం కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ప్రిటీ ష్యూర్ అది మ్యాటర్ అండర్ సబ్జుడైజ్, దానికి మనకు జస్టిస్ అనేది కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ స్పోర్ట్స్ డిఎస్సి గురించి మీ ముందు తీసుకురావాలి అనుకున్నాము. అండ్ మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్లో ప్రొసీజర్ ఖచ్చితంగా ఉన్న GO4 ప్రకారం ఏమేమి ఫాలో చేయాలో, మెరిట్ ఏం ఫాలో చేయాలో, లీగల్ పొజిషన్స్ మనం ఏం ఫాలో చేయాలో, ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జెన్యున్గా కమిటీస్ వేసి మళ్ళీ రీవెరిఫికేషన్ అండ్ రీవెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మ్యాటర్స్ అండర్ సబ్జుడైజ్ అనేది కూడా అడ్రస్ అవుతుంది. ఇప్పుడు దాకా దేర్ ఇస్ నథింగ్ నెగటివ్ అగేన్స్ట్ ద స్పోర్ట్స్ డిఎస్సి మనం కండక్ట్ చేసిన దీంట్లో. బట్ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాము, ఇన్ కేస్ ఎవరేను తప్పు చేసి నాన్ జెన్యున్ సర్టిఫికెట్స్, నాన్ జెన్యునిటీ ఉన్న వాళ్ళకి జెన్యునిటీ ఇచ్చిన అసోసియేషన్స్ ఎవరైనా ఉంటే మేము కూడా దానికి చర్యలు తీసుకుంటాము. ఇఫ్ దట్ ఈస్ ప్రూవెన్ మేము దానికైన యాక్షన్స్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే అది కూడా మన నోటిఫికేషన్లోనే ఉంది. ఎనీబడి ఫాల్స్ అయిన జెన్యునిటీ, ఫాల్స్ అయిన ఫార్మ్స్ మనకి ఇస్తే వాళ్ళపైన కూడా యాక్షన్స్ అండ్ కేసెస్ బుక్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. జస్ట్ వన్ మోర్ పాయింట్, అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 1:1 క్యాండిడేట్స్ వచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వచ్చి సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నప్పటికీ ఎందుకు నాకు జాబ్ రాలేదు, ఈ ఒక్క క్వశ్చన్స్ పదే పదే అడుగుతున్న క్వశ్చన్స్. సో దీనికి కూడా ముందే క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి మీకు చెప్తున్నాము. సో ఫస్ట్ థింగ్,
క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడానికి వారికి కాల్ లెటర్స్ పంపడం జరిగింది. కాల్ లెటర్స్లోనే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది, మీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిమ్మల్ని పిలిచి ఉన్నాము, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అష్యూర్డ్ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్ అనేది క్లియర్ కట్గా దాంట్లోనే మెన్షన్ చేసి ఉన్నాము. ఫస్ట్ పాయింట్. రెండోది, వారు వెరిఫికేషన్స్కి వస్తున్నారు, వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వచ్చు, సో దానివలన వారికి జాబ్ రాలేదు, ఒక్క సినారీ. రెండోది, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రాపర్గానే ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారు పాస్ అయి ఉన్నారు, అయినప్పటికీ వారికి జాబ్ రాలేదు. ఇది సెకండ్ సినారీ. సెకండ్ సినారియో ఎందుకు వచ్చి ఉందంటే, సో ఇప్పుడు మనకు దాదాపు ఒక 28 క్యాండిడేట్స్ మీకు చూపించాము. సో వాటి అన్ని కేసెస్లో కూడా ఇప్పుడు చూస్తే ఎవరైతే వారు ఆ కేటగిరీలో లాస్ట్ క్యాండిడేట్గా ఉండి ఉంటారు, బికాస్ ఆఫ్ దట్ హారిజాంటల్ రిజర్వేషన్లో బెనిఫిట్ పొందుతున్న క్యాండిడేట్ని తీసుకువచ్చి ఆ మెరిట్ లిస్ట్లో బాటంలో ఉన్న వారిని రీప్లేస్ చేస్తాము. ఆ ఒక్క రీజన్ వల్లనే వారికి జాబ్ రాలేదు. సో దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. బికాస్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కొద్దిగా క్లారిటీ లేక ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి. మీకు అందరికీ కూడా 3-4 టైమ్స్ దాని గురించి చెప్పడం జరిగింది, మరొకసారి ఈరోజు చెప్తున్నాము. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. థ్యాంక్ యూ. ఇవి అన్నీ కూడా మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న కేసెస్, కొన్ని క్యాండిడేట్స్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటి కేసెస్ని మనం తీసుకుని డేటాబేస్లో చెక్ చేయించాం. ఇట్లా చెప్తున్నారే, ఎందుకు చెప్తున్నారు? స్వయంగా ఎవరైనా స్వయంగా వచ్చి ఈ క్యాండిడేట్స్ వచ్చి, ఇప్పుడు పార్వతి కేసు చూస్తే ఆమెకి జాబ్ రాలేదు, గ్రివెన్స్ పెట్టుకుంది, గ్రివెన్స్లో కూడా స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చామో సేమ్ థింగ్ జోనల్ లెవెల్ గ్రివెన్స్ కమిటీకి ఆమె అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు స్పీకింగ్ ఆర్డర్ ఆర్జేడీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆమె మరొకసారి స్టేట్ లెవెల్ గ్రివెన్స్ కమిటీకి కూడా అప్లికేషన్ పెట్టుకుంది, దానికి కూడా స్పీకింగ్ ఆర్డర్ సేమ్ రీజన్స్ మీకు ఏదైతే చూపించామో ఇచ్చామో సేమ్ థింగ్ స్పీకింగ్ ఆర్డర్గా ఇవ్వడం జరిగింది. సో ముందు వచ్చి ఫర్ ఒక కేసు నాయక్ అని దీంట్లో ఉన్న కేసు, అది కూడా మనకు గ్రివెన్స్ కమిటీకి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారు, సేమ్ రీజన్స్ ఎందుకు వారికి రాలేదని క్లియర్ కట్గా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నాము. సో మనము అర్థం చేసుకోగలుగుతాము. సో ఎవరికైతే ఇంత పెద్ద ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి జాబ్ రాలేదు, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎట్లాగైనా మనకు జాబ్ వచ్చి ఉంటే బాగుంటున్నది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఎలాగైనా మనము ట్రై చేస్తామన్నది దానికోసం వారు ఇట్లా చేసి ఉండవచ్చు. బట్ ఏదైతే జరిగి ఉందో ఇట్ ఈస్ క్లియర్లీ యాజ్ పర్ రూల్స్. అది ఏ రూల్స్ ప్రకారం చేసి ఉన్నామన్నది కూడా మీ అందరికీ కూడా క్లారిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా క్యాండిడేట్స్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు, వారి గ్రివెన్సెస్ని చెప్తున్నారు, మేము వింటున్నాము, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వారికి ఎక్స్ప్లెయిన్ బికాస్ కొంతమంది ఆ ఎక్స్ప్లెనేషన్ని విన్ని కూడా వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే కొంతమందికి ఒక్కసారి చెప్తే అది అర్థం చేసుకుంటారు, ఇంకొకసారి 2 to 3 times చెప్పిన తర్వాత దే వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు నా ఆఫీస్కి వస్తున్నారు, నేనే కూడా కొన్ని క్యాండిడేట్స్తో స్వయంగా వారికి ఈ ప్రాసెస్ గురించి చెప్పడం జరిగి ఉంది. కొంతమంది కోర్టు కూడా వెళ్ళి ఉన్నారు, కోర్టులో కేసు ఉండగా వారు కూడా వచ్చి ఇక్కడ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. వారికి కూడా వాట్ ఈస్ ద ప్రొసీజర్, మనం ఏం చేయగలుగుతాము అన్నది గురించి కూడా క్లియర్ కట్గా ఇప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా చెప్పడం జరుగుతున్నది.
స్పోర్ట్స్ లిస్ట్లోనే ప్రతి ఒక్కటి కూడా క్యాండిడేట్ వైజ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి లింక్ క్రియేట్ చేసి అన్నీ కూడా ఆన్లైన్లో ఉంది. ఈ రోజు దాకా ప్రతి ఒక్క సర్టిఫికేట్, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అలిగేషన్స్ ఫాల్స్ చూస్తారు, అది అన్నీ కూడా మనం ఆన్లైన్లో పెట్టాము. ప్రతి ఒక్క సర్టిఫికేట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇది ఆన్లైన్లో ఉంది మన స్పోర్ట్స్ ఇది. అండ్ ఇది నేను ఆల్రెడీ 2 times కూడా చెప్పాము, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఎవరికి దీంట్లో ఏది కూడా హైడ్ చేయడానికి లేదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ నుంచి, సర్టిఫికేట్ నుంచి, ఫామ్ నుంచి అన్నీ కూడా ఆన్లైన్లో మన స్పోర్ట్స్ వెబ్సైట్లోనే ఉంది. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తామండి, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫాలోడ్ ఫర్ 2025 మెగా డిఎస్సి, సేమ్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ 2026 ఆల్సో. స్పోర్ట్స్ కోటా ప్రెసెంట్ జీవో ప్రకారం మనకు వస్తుంది. నో అండి, ఇప్పుడు మనకు వచ్చిన 74 కాదు, నెక్స్ట్ జీవో గురించి మనకు వస్తుందండి. 4 కాదు.